హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు చేపల ఫ్రై చూపించబోతున్నానండి. క్విక్గా చేసేసుకునే రెసిపీ. ఎండు చేపల వేపుడు అనొచ్చు, లేదా ఎండు చేపల కారం అని కూడా అనొచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ పండు గొరక అనే చేప తీసుకున్నానండి. చేప మీద ఉండే స్కిన్ అంతా ఒలిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నిటిని పసుపు వేసిన వాటర్లో ఒకసారి కడిగేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నానబెడితే మెత్తగా అయిపోతుందండి, సో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత చేప ముక్కలన్నిటినీ వేసేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చేపలు ఫ్రై చేసిన ఆయిల్నే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఎండు చేపల్ని వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే మీ కారాన్ని బట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా నేను ఇక్కడ ముడి కారమే యూజ్ చేశానండి. మీ చాయిస్ని బట్టి మీరు ఏ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఉండే ఈ ఎండు చేపల ఫ్రై పప్పు చారుతో ఎక్సలెంట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.